రోజు రేపు ఈ 3 రోజులు ఉపాధి పనులు జరుగుతున్న ప్రదేశాలలో సందర్శించి ఆ పని యొక్క స్వభావాలను తెలుసుకొని కూలీలకు సంబంధించి ఏ మండలంలో ఎన్నేసి వారాలు వేతనాల బకాయిలు ఉన్నాయి, అదే సందర్భంలో ఈ చట్టంలో పొందుపరిచిన అంశాలు అయిన అమలు జరుగుతున్నా లేదా అన్ని పరిశీలన చేసి సోమవారం అంటే 12వ తారీఖున అన్ని జిల్లాల్లో దోమ పీడీలకి ఉపాధి హామీ పథకం సంబంధించిన జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. అందులో భాగంగా నిన్న ఈరోజు రేపు ఈ మండలాల్లో పర్యటన చేస్తూ అందులో భాగంగా ఈరోజు దొరకతి మండలం వచ్చాం. ఇంతకుముందే తిమ్మాపురం ఆ సెక్టర్లో పనిచేస్తున్న వాళ్ళని పరిశీలన అడిగాము. వాళ్ళకి ఏమో పాత బకాయిలు కూడా మార్చి ముందు కూడా బకాయిలు రాలేదని చెప్పారు. ఆ రీత్యా జీతాలు కూలీలు రావట్లేదని చెప్పేసి మాకు వర్కర్స్ తగ్గారు రావట్లేదని చెప్పేసి వాళ్ళు చెప్పారు. కానీ ఇక్కడ మన ఫీల్డ్ అసిస్టెంట్ గారు కానీ అలాగే మీ యొక్క మేటీలు కానీ చెప్పేది ఏంటంటే మార్చి వరకు ఈ సెక్టార్లో క్లియర్ అయిపోయినాయి. ఏప్రిల్ 2026, 25, 26 సంబంధించిన బడ్జెట్ సంబంధించి ఏప్రిల్ 1 నుంచి ఇంతవరకు జరిగిన పనులకు సంబంధించి ఈ యొక్క 5 వారాలు 6 వారాలు మనకు పనుల డబ్బుల నుంచి చెప్పారు. ఏమైనప్పటికీ మనకు 2 వారాలు పనిచేసిన తర్వాత వెంటనే లేసిప్పులతో పాటు 2 వారాలు అయిన తర్వాత మన డబ్బులు పడిపోవాలి. ఇవాళ పోస్ట్ ఆఫీస్లో బీకేఎంయూ నాకు ముందు మాట్లాడినటువంటి బండి వెంకటేశ్వరరావు గారు, అలాగే మీ మండల కార్యదర్శి కమ్యూనిస్ట్ పార్టీ ఆయన ఇచ్చేసిన ఏది పనిచేస్తున్న మీ అందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఎప్పుడు బీకేఎంయూ నాయకులు చెప్పారు. ఇక్కడ ఏదైతే ఉపాధి హామీ పనులు దేశవ్యాప్తంగా వ్యవసాయ పనులు లేని రోజుల్లో చేయడానికి ఆనాడు 63 మంది ఎంపీలు కమ్యూనిస్ట్ పార్టీల నుంచి ఉంటే పార్లమెంట్లో మీకు మంత్రి పదవులు ఇస్తామంటే మాకు మంత్రి పదవులు కాదు, మాకు మంత్రి పదవులు. వ్యవసాయ పనులు లేని రోజుల్లో వ్యవసాయ కూలీలు వలసలు వెళ్ళి వాళ్ళు పని చేతగాక బిల్డింగ్ పనులు అవి ఒప్పుకుని పైకెక్కి కింద పడడం కానీ నానా రకాల ఇబ్బందులు పడడం కానీ వలసడడం వల్ల వాళ్ళకి ఉండడానికి కూడా కష్టం అవుతా ఉంది. ఉండే ప్లేస్ ఇది సరైనది కాదు. ఆ ప్రాంతంలోనే పల్లి గెలిపించేటటువంటి ఒక పథకం కావాలని చెప్పి ఆనాడు కోరింది. 2004, 2005లో ఇది అమలు 2006లో అమలు చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ పథకాన్ని అమలు చేయడం ద్వారా దేశవ్యాప్తంగా అనేక చోట్ల జాబ్ కార్డులు వచ్చి చేస్తాం. ఈ మధ్య కాలంలో ఏం చేస్తూ ఉందంటే కేంద్ర ప్రభుత్వం 2014లో మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇలాగే ఇంకొక 2-3 చట్టాలు కూడా కమ్యూనిస్ట్ పార్టీ సాధించి పెట్టింది. అటవీ హక్కుల చట్టం పేదల కోసం, ఏది అక్కడ ఉండే గిరిజనులు అడవిలో పుల్ల తెచ్చి కేసెట్టు, ఇంతవరకు పోయిన పుల్లలే కదా వాడేది. అటువంటి పరిస్థితి ఉండేది. పుల్ల తెచ్చినా కేసే అట్లా చేసేవాళ్ళు. అట్లానే సమాచారం అధికారులు ఏం చేస్తున్నారు ఏంటి వచ్చిన నిధులు దేనికి ఖర్చు పెట్టారని అడిగే సమాచారం ఇచ్చేవాళ్ళు కాదు. ఆ సమాచార చట్టం అవి కూడా ఈ 3 కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆనాడు దెబ్బలాడింది. పారదర్శకత ఉండాలి, ప్రజలకు ఏం పంపిణీ జరుగుతూ ఉంది, ఏ రకంగా ఉంది, ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది. కాబట్టి ఆనాడు సాధించుకున్న వాటిని ఇది రాను ఏమవుతా ఉందంటే తగ్గిస్తా వస్తా ఉన్న నిధులు పోతా. ఈ సంఘం ఉండాలంటే మనం అందరం ఐక్యంగా ఉండాలి. మనందరం ఐక్యంగా ఉండి ఒక సంఘం పెట్టుకుని ఆ సంఘం ద్వారా మనం ఎదరికెళ్తే మనం 10 మంది ఉన్నామని తెలిస్తేనే ఎవరైనా మనకు జోడిస్తాడు. మనం ఒంటరిగా ఉన్నామని తెలిస్తే మనకు ఎవడో పోసేస్తాడు. కాబట్టి మనందరం ఐక్యంగా ఉండాలన్నా, మనం సంఘం కట్టాలన్నా మనకి వ్యవసాయ కార్మిక సంఘం అని కూలీలకి నిరంతరం పనిచేసే సంఘం వ్యవసాయ కార్మిక సంఘం. ఈ వ్యవసాయ కార్మిక సంఘానికి సంబంధించి మీరందరూ కూడా ఈ సంఘంలో ఉండాలంటే ఈ సంఘం ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద సంఘం. మీకు తెలీదు, దీనికి సంఘ సభ్యత్వం 5 రూపాయలు ఉంటుంది సంవత్సరానికి. ఒక 5 రూపాయలు మీరందరూ కూడా కడితే, మనిషికి ఒక 5 రూపాయలు కడితే మీ అందరికీ సంఘంలో సభ్యత్వం ఇస్తాము. రసీదు ఉంటుంది, రసీదు ఇస్తాము. దాని ద్వారా మీ అందరికీ ఒక కమిటీ వేసి ఆ కమిటీలో మిమ్మల్ని ఒక నాయకులుగా ఎన్నుకుని దీని ద్వారా మేము పనిచేస్తూ ఉంటాము. అదే రకంగా మీకు ఇళ్ల స్థలాల సమస్య కానీ, కాలనీలో ఇళ్ళు ఇవ్వకపోవటం కానీ, గవర్నమెంట్ హాస్పిటల్లో పని కానీ, ప్రైవేట్ హాస్పిటల్లో పని కానీ, కాలేజీల్లో మీ పిల్లలకి ఏమన్నా ఇబ్బందులు వచ్చినా, పోలీస్ స్టేషన్లో గొడవ వచ్చినా, ఎంఆర్ఓ ఆఫీసులో గొడవ వచ్చినా, ఎండిఓ ఆఫీసులో గొడవ వచ్చినా, ఏదైనా కలెక్టరేట్కి తీసుకెళ్లాలన్నా, ఏది చేయాలన్నా నిరంతరం కూడా మీకు మీ మీ వెనకమాలుండి మీకు సహాయ సహకారాలు అందిస్తాము. మేము ఒక 2-3 రోజుల్లోనే మళ్ళీ ఇక్కడికి వస్తాం.